లక్ష్మి, డాక్టర్ గారు, ఏదైనా చేసి మా నాయనమ్మను కాపాడండి. మా నాయనమ్మకు పెట్టిన డబ్బులను అనా పైసలతో సహా తీర్చే పూచీ నాది. ప్రస్తుతానికి నా చేతిలో రూపాయి లేకపోవచ్చు. కానీ నేను నా తల తాకట్టు పెట్టైనా సరే మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి మీకు చేరుస్తాను. నా చదువుపైన నాకు నమ్మకం ఉంది. నేను ఖచ్చితంగా సాధించి డబ్బులు మీకు తీస్తాను. ఈ ఒక్క సహాయం చేసి పుణ్యం కట్టుకోండి అని అలాగే ఏడుస్తూ కూర్చుండిపోయింది లక్ష్మి. అమ్మా లక్ష్మి, ఏడవకు. నీకు సహాయం చేయడానికి నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. రేపు మీ నాయనమ్మ కోసం అంబులెన్స్ పంపిస్తాను. పొద్దుటే మీ చెల్లెళ్ళు తమ్ముడిని స్కూలుకు పంపించి నువ్వు మీ నాయనమ్మని తీసుకొని హాస్పిటల్కి వచ్చేసేయ్. మీ నాయనమ్మ హాస్పిటల్ రిపోర్ట్స్ పూర్తిగా తీసుకొనిరా. అలాగే మనం పెట్టిన అప్లికేషన్ వల్ల హార్ట్ దొరికిందా లేదా అని తెలుసుకుంటాను. నువ్వు భయపడి మీ చెల్లెళ్ళని భయపెట్టకు, సరేనా? కాస్త మనసు ప్రశాంతత చేసి పడుకో. టాబ్లెట్ వల్ల మీ నాయనమ్మకు ఏ ఆలోచనలు రాకుండా పొద్దుటి వరకు నిద్రపడుతుంది అని తనకు ధైర్యం చెప్పాడు డాక్టర్. అతడు ఇచ్చిన ధైర్యం వలన ప్రస్తుతానికైతే తన మనసు కుదుటబడింది. కానీ ముందు ఏ దారి కనబడటం లేదు లక్ష్మికి. ఏం చేయాలో అర్థం కాకుండా ఇంట్లోకి వచ్చి వాళ్ళ నాయనమ్మ వైపు చూస్తూ ఎప్పుడు పడుకుందో తనకే తెలియదు. చెల్లి కవిత పొద్దున్నే లేచింది. అక్కను లేపుదామని వెళ్లేసరికి తన కళ్ళ నుండి కన్నీటి చారికలు కారి తెల్లగా మారిపోయాయి. ఆమెను చూసిన కవితకు అక్క రాత్రంతా ఏడ్చినట్లు అని తన ముఖం చూస్తే గుడ్లన్నీ లోపలికి పోయి ఉన్నాయి. కవిత మనసంతా బాధతో ఒకలాగా అయిపోయింది. కవితనే లేచి ఇంట్లో పనిచేసి మెల్లగా శబ్దం రాకుండా చేస్తూనే సరితను అనితాను గణేష్ను నిద్రలేపి సరిత తనకు కూరగాయలు తరిగిస్తుంటే వంట చేసేసింది. ఇంటి వెనుక శబ్దం రాకుండా పళ్ళు తోముకొని ముఖం కడుక్కొని స్నానం చేయమని వాళ్లకు అంతకు ముందే చెప్పింది. వాళ్ళు స్కూల్కి వెళ్లే టైం వరకు కూడా నిద్రపోతూనే ఉంది లక్ష్మి. ఒక 10 నిమిషాలైతే స్కూల్కి బయలుదేరతారు అనగా తలంతా భారంగా ఉండటం వల్ల నిద్ర లేవాలి అనిపించలేదు. కనుగుడ్లు గుంజుతూ ఉన్నాయి. తల అంతా సుత్తితో కొట్టినట్లుగా నొప్పితో చాలా భారంగా ఉంది. నాయనమ్మను హాస్పిటల్కి తీసుకుపోవాలి అని బలవంతంగా నిద్రలేచేసరికి ఎవ్వరూ తన పక్కన కనిపించలేదు. తెల్లారి సూర్యుడు ఉదయించి చాలాసేపు అవుతున్నట్లుగా వెలుతురు ఇంట్లోకి వచ్చింది. నాయనమ్మకు ఒంట్లో ఎలా ఉందో అని తనను ఒంటిపైన నుదుటిపైన చేయి పెట్టి చూసింది. ఒళ్ళు వేడిగా లేదు. శ్వాస నార్మల్గానే తీసుకుంటుంది. కాస్తలో కాస్త ప్రశాంతంగా అనిపించింది లక్ష్మికి. ఈ కవిత ఒకటి చెప్పిన పని చేయదు. నన్ను లేపవే తల్లి అంటే నేను కాస్త బాధపడితే చూస్తూ ఉండదు. అంత పని నెత్తిమీద వేసుకొని చేస్తుంది అని చెల్లిని తిట్టుకుంటూ లేచింది లక్ష్మి. లక్ష్మిని చూసిన కవిత అక్క నన్ను తర్వాత అందువు గాని ముందు లేచి పాలు తాగు, నాయనమ్మను లేపుదాం అని అన్నది కవిత. అక్క వంట తయారు చేశాను. ఇంట్లో పనులు కూడా పూర్తిగా అయిపోయినవి. నువ్వు నాయనమ్మ కోసం చాలా బాధపడుతున్నావు కదా, ఇవాళ కూడా హాస్పిటల్కి పోతావేమో అని పని అంతా చేసినా అని స్కూల్ బుక్కులన్నీ బ్యాగ్లో పెట్టుకుంటూ అక్క మేం అందరం తిన్నాం పోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయింది. చెల్లెళ్ళు తమ్ముణ్ణి చేత పట్టుకొని. లక్ష్మి లేచి పక్క బట్టలన్నీ మడతపెట్టి ఒక సైడుని పెట్టింది. తాను వెళ్లి స్నానం చేసి వచ్చి ఎల్లమ్మను లేవడానికి నాయనమ్మా లే అని అనగానే బద్ధకంగా కళ్ళు తెరిచింది ఎల్లమ్మ. నాయనమ్మకు సహాయంగా ఉంటూ తనకు కూడా స్నానం చేపించి చీర కట్టింది. ఆమెకు నిలబడ్డానికి సరిగ్గా రావడం లేదు. ఇంకా ఏం తయారవుతుంది? అలాగే జడదువ్వి కుప్పుగా పెట్టింది. వేడివేడిగా అన్నం కలిపి తినిపించింది. 4 ముద్దలు పెట్టి మందులు వేసి ఇంట్లో డబ్బులు లేవు కాబట్టి ఏటీఎం కార్డు తీసుకుని బయలుదేరింది. బ్యాంకులో 10-20 వేలు ఉంటాయి. ఎప్పటికీ పిల్లలకు ఏం అవసరం వస్తుందో అని వీళ్ళు అంతా తయారు చేసుకునే వరకు అంబులెన్స్ సౌండ్ వాళ్ళ ఊరు 5 నిమిషాలకు వస్తుంది అన్న ముందు నుంచే సౌండ్ రావటం మొదలుపెట్టింది. లక్ష్మి రత్తమ్మ దగ్గరికి వెళ్లి అమ్మమ్మకు ఇంటి తాళం చెవి ఇచ్చి అమ్మమ్మ మేము హాస్పిటల్ నుండి రావడం కాస్త లేట్ అయితే చెల్లెళ్లను తమ్ముణ్ణి చూడవా, నేను ఏ విషయం ఏమైంది అనేది మామ ఫోన్కి ఫోన్ చేసి చెప్తాను. మేము రావడం కుదురుతుందో లేదో నువ్వు ఇక్కడే పడుకో, తమ్ముణ్ణి కాస్త కనిపెట్టుకుని ఉండవా, వాడిని వదిలిపెట్టి ఎప్పుడూ లేను కదా, ఏడుస్తాడు
అని అన్నది కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే. లక్ష్మి కళ్ళ నీళ్లు తుడిచి, నేను వాళ్ళని నా పిల్లలుగా చూసుకుంటాను అని, నువ్వు అస్సలు ఇక్కడ బెంగ పెట్టుకోకు, ఎల్లమ్మ గురించి ఆలోచించు, సరేనా అని తాళం చెవి తీసుకొని తన చేతిలో వాళ్ళ ఆయన దగ్గర నుంచి తీసుకున్న 10,000 రూపాయలు పెట్టింది. ఏమైనా ఖర్చులకు ఉపయోగపడతాయి అని. అమ్మమ్మ, మీకే ఇబ్బంది అవుతుంది, మా కోసం డబ్బు అప్పు చేయడం ఇప్పుడు అవన్నీ వద్దు అని అంటుంటే, ఏ పిచ్చి పిల్ల, అమ్మమ్మ అమ్మమ్మ అని నీ నోటితో పిలుస్తుంటే నిజంగానే నేను నీ అమ్మమ్మనే అనుకున్నాను. కానీ నువ్వు నన్ను వేరు చేస్తున్నావు అంటే బాధగా ఉంది. ఈ డబ్బులు ఇప్పుడు కాకపోతే తర్వాత ఇద్దువులే, ప్రస్తుతానికి అవసరానికి వాడు అని తన చెయ్యిని మూసింది. వెంటనే గట్టిగా కౌలించుకొని ఏడుస్తూ ఉంది లక్ష్మి. అమ్మమ్మ, నాకు చాలా భయంగా ఉంది. అమ్మా నాన్న దూరమైనా ఇంత బాధపడ్డానో లేదో తెలియదు నాకు. కానీ నాయనమ్మ ఇలా బాధతో విలువిల్లాడిపోతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. నిన్న రాత్రి కూడా చాలా ఇబ్బంది పడింది అని రత్తమ్మను గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది లక్ష్మి. రత్తమ్మ, లక్ష్మి, నువ్వు ధైర్యం కోల్పోకుండా ఉండాలి. మంచి వాళ్ళకి దేవుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు. నీవు దేవుడి పైన భారం వేయి, చూద్దాం, ఏదైనా అద్భుతం జరిగి మీ నాయనమ్మకు ఆపరేషన్ జరిగి బాగవుతుందేమో, ఎవరికేం తెలుసు అని చాలాసేపు లక్ష్మిని ఓదార్చింది. అంబులెన్స్ సౌండ్ వాళ్ళ ఊరికి వచ్చినట్లు సౌండ్ దగ్గరికి అవుతుంటే, అమ్మమ్మ, అంబులెన్స్ వచ్చినట్లుంది, నేను నాయనమ్మను అరుగు మీద కూర్చోబెట్టి నీకు చెప్పిపోదామని వచ్చినా అని వాళ్ళ ఇంటి నుండి బయటికి వచ్చింది. రత్తమ్మ ఎల్లమ్మను హాస్పిటల్కి తీసుకుపోతుందని తెలియగానే వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి అంబులెన్స్ లో తీసుకుని వెళ్లేంత వరకు ఉండి వాళ్ళ ఇంటికి వెళ్లిపోయింది రత్తమ్మ. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే రత్తమ్మ కోడలు తన నోటి దురుసు బయటపెట్టింది. ఇంట్లో వాళ్ళను ఒకలాగా చూస్తావు, బయట వాళ్ళను అంటే బాగా ప్రేమ పొంగిపోతుంది అని ఆమె సూటిపోటి మాటలు మొదలుపెట్టింది. కొడుకు చాలా మంచివాడు కాబట్టి కోడలు ఏమన్నా కూడా లెక్క చేయకుండా తన పని తాను చూసుకోవడం అలవాటు ఆమెకు. గంటసేపు తన ఇష్టం వచ్చినట్లు వాగినా కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా విన్నట్లు వదిలేసింది రత్తమ్మ. రత్తమ్మ కోడలు అరిచింది, గొంతు ఎండిపోయే వరకు. ఎంత అరిచినా తన అత్త నుంచి ఒక్క మాట రాకపోయేసరికి అరిచి నా నోరే పోతుంది అనుకుందో ఏమో. ఇంకా మళ్ళీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. మొగుడు వచ్చినాక ఆయనకు కూడా చెప్పినా వృధా ప్రయాసే కాబట్టి అత్త ఏమైనా ఎదురుపడి తిడుతుందేమో, గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోదామనుకుంది ఆమె. పాపం ఆమె శ్రమకు ఫలితం దక్కలేదు. రత్తమ్మ ఆమె తెలివి పసిగట్టి కొట్టక తిట్టక అని శాస్త్రం చెప్పారు కదా, అలా గమ్మను ఉండిపోయిందన్నమాట. కోడలు నోరు మూసుకోగానే రత్తమ్మ నవ్వుకుంటూ తన ఇంట్లో పని చకచకా చేసుకుంది. ఎందుకంటే ఎల్లమ్మ మనవడు వస్తే మళ్ళీ పని చేసుకోవడానికి టైం ఉండదు. వాళ్లను అది చేయి, చదువుకోండి అని చెప్పడానికి సరిపోతుంది రత్తమ్మకు. లక్ష్మి నన్ను నమ్మి నాకు పిల్లల్ని ఎప్పుడు అప్పజెపుతుంది కాబట్టి ఆ పని సక్రమంగా చెయ్యాలి. ఒకటి, పార్వతిని మల్లేష్ కంటగట్టంలో తన బాధ్యత ఉంది, లేకపోతే ఆ తండ్రి పిల్లలకు దూరం అయ్యేవాడు కాదు అని తనను తాను నిందించుకొని రోజంటూ లేదు. లక్ష్మి బాధపడ్డ సమయంలో ప్రతిసారి ఆ బాధలో తనకు భాగం ఉంది అని అనుకుంటుంది రత్తమ్మ. కాని ఎవరి బుర్రలో ఏ పురుగు తొలుస్తుందో ఎవరికి మాత్రం ఏం తెలుసు, తన బిడ్డలాంటిది అని సహాయం చేసినందుకు ఆడపిల్లల ఉసురు పోసుకుంటుంది అని పార్వతిని తిట్టుకుంటూ పిండిన బట్టలు మడతపెట్టి ఇంట్లో పెట్టి ఇంటికి తాళం వేసి లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఏమన్నా పని ఉందో చేద్దామని పోయింది. తాళం తీసి చూస్తే అన్ని పనులు లక్ష్మి చేసి పోయినట్లుగా ఉంది. వాకిలి ఊడ్చి పిల్లలకు ఏమన్నా తయారు చేద్దామననుకుంది. ఇంట్లో బియ్యం పిండి చూసి దానితో సర్వపిండి చేసింది. ఇంట్లోకి పిల్లలు వచ్చేసరికి సర్వపిండి మంచిగా కాల్చిన వాసన వస్తుంది. గణేష్ గాడు దబదబా ఊరుతూ వచ్చి బ్యాగ్ అరుగు మీద పడేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి పరుగున వెళ్ళాడు. అమ్మమ్మ, నువ్వు చేస్తున్నావా సర్వపిండి అనుకుంటా వచ్చి రత్తమ్మ పక్కన కూర్చున్నాడు. అక్క, నాయనమ్మ కనిపిస్తలేరు, ఎక్కడికి పోయిండ్రు అనుకుంటూ రత్తమ్మతో మాటలు మొదలుపెట్టాడు వాడు. అడిగింది చెప్పుకుంటూ మొదటిసారి పెట్టిన గిన్నె కాస్త చల్లబడగానే వాడికి ఇచ్చింది.
అమ్మమ్మ అడగకుండానే ఇచ్చినందుకు సంతోషంతో తీసుకొని వాళ్ళ అక్కలకు కొంచెం ఇచ్చుకుంటూ వాడు తింటున్నాడు. పొద్దున్నే హాస్పిటల్కి తీసుకుని బయలుదేరిన లక్ష్మి హాస్పిటల్కి వెళ్లే వరకు 11:30 అయింది. డాక్టర్ 12 గంటలకల్లా వచ్చేశారు. ఎల్లమ్మ కోసం అప్లికేషన్లు పెట్టినా హార్ట్ దొరికింది అని తెలిసి కాస్త సంతోషపడ్డాడు. కానీ తర్వాత డబ్బు కోసం ప్రయత్నం చేద్దాం అనుకుంటూ ఉండగానే సూర్యమూర్తి గారు ఫోన్ చేశారు. హలో అంకుల్, బాగున్నారా? మొన్న ఫోన్ చేసినప్పుడు మీరు ఆలోచించి చెప్తానన్నారు అని అన్నాడు సుధాకర్. మన విష్ణు గురించి నువ్వు చెప్పింది బాగానే ఉంది. అమ్మాయి 16-17 సంవత్సరాలే ఉంది. అంటే చిన్నపిల్ల కదా అని ఆలోచిస్తున్నాను అన్నాడు సూర్య. అంకుల్, నేను ఒకటి అడుగుతాను, మీరు ఏమనుకోకుండా జవాబు చెప్తారా అని అన్నాడు డాక్టర్. అడుగు సుధా, జవాబు నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను అని అంటాడు. ఆంటీకి నీకు వయసు ఎన్ని సంవత్సరాలు తేడా ఉంది అని అడిగాడు డాక్టర్ సుధాకర్. మీ ఆంటీకి 15వ ఏటనే పెళ్లి చేశారు. నాకు అప్పుడు 24 నుండి 25 వచ్చాయి. అయినా మా వయసుకు ఇప్పుడు సంబంధం ఏమిటి సుధా అని అన్నాడు సూర్యమూర్తి. మీకు ఆంటీకి 10 నుండి 11 సంవత్సరాలు తేడా ఉంది. కాకపోతే ఇక్కడ అమ్మాయి వయసు 16-17 తెలియదు. అన్యోన్యంగా ఉండటం లేదా? ఒకరంటే ఒకరికి ప్రేమ లేదా? లక్ష్మి చాలా మెచ్యూర్. అడిగి చూడు, ఇద్దాం ఏమంటుందో అని అన్నాడు డాక్టర్. కానీ ఇక్కడ ఇంకొక నష్టం జరిగింది. ఎల్లమ్మను హాస్పిటల్ తీసుకుని వచ్చే మార్గ మధ్యలోనే ఆమెకు మళ్ళీ నిన్నలాగా ఛాతీ నొప్పి మొదలయ్యింది. ఎల్లమ్మ గిలగిలా కొట్టుకుంటూ మాట గొంతు దాటం లేదు. తనకు ఆఖరి సమయం వచ్చేసింది అన్నట్లుగా లక్ష్మితో, లక్ష్మి చెల్లెళ్ళు, తమ్ముడు జాగ్రత్త, నేను నిన్ను ఒక దారి తేకుండానే మధ్యలోనే వదిలేసి పోతున్నాను అని అనుకోలేదు అని అతి కష్టంగా గొంతు పెగిల్చుకొని చెప్తుంది నాయనమ్మ. నువ్వు మాట్లాడకు నాయనమ్మా, హాస్పిటల్కి వెళ్తున్నాం మనం, నీకేమీ కాదు అని తన ఛాతీని నిమురుతూ మాట్లాడుకో అని చెప్తుంది లక్ష్మి. లక్ష్మి ఎంత వద్దన్నా కూడా నా కోసం అనవసరంగా డబ్బులు వృధా చేయకు, ఆ డబ్బులు చెల్లెళ్లకు తమ్మునికి నీకు ఉపయోగపడుతుంది అని గుడ్లు తేలేస్తూ ఒక్క మాటను అతి కష్టంగా చెప్తుంది ఎల్లమ్మ. ఎల్లమ్మకు ఇబ్బంది ఎక్కువ అవుతుంటే లక్ష్మి డ్రైవర్తో, అన్నా కాస్త తొందరగా పోని, మా నాన్నమ్మకు చాలా నొప్పి వస్తుంది అని ఏడుస్తూ ఉంది. నర్సు తన ప్రయత్నంగా ఎల్లమ్మను మాట్లాడకుండా ఉండటానికి నర్స్ ఆమెకు ఆక్సిజన్ మార్కు పెట్టి తనను స్పృహ కోల్పోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది. లక్ష్మి అయితే కాళ్ళు చేతులు ఆడటం లేదు. విపరీతంగా టెన్షన్ పెరిగిపోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. చిన్నతనంలో పోయిన తన తల్లి గుర్తొస్తుంది. నాయనమ్మ, నీకు ఏమన్నా అయితే మా బ్రతుకులు మళ్ళీ రోడ్డున పడతాయి. అమ్మతో పాటు మాకు నాన్న కూడా దూరమైనా ఎలాగోలా బ్రతుకున్నాము అంటే నిన్ను నమ్ముకొని నీ అండాదండా చూసుకొని, అలాంటి నీకు ఏమన్నా అయితే మేము కూడా నీతో పాటే వచ్చేస్తాం. మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్న నువ్వు దూరమైతే మా బ్రతుకులు అగమ్య గోచరంగా కనిపిస్తున్నాయి నాయనమ్మ. నువ్వు మా కోసం బ్రతకడానికి ప్రయత్నించు, ప్రశాంతంగా ఆలోచించు నాయనమ్మా. ఇప్పుడు మేమే నీకు కనిపించాలి. మన ఇన్నాళ్ల కష్టాలు కన్నీళ్లు కాదు అని తన చేయి పెట్టి చెబుతూ ఉంటే ఆటోమేటిక్ గా తనకు బీపీ నార్మల్ అయ్యింది. తన కాళ్ళు చేతులు కూడా గిలిగిలా కొట్టుకోవడం ఆగిపోయింది. హాస్పిటల్ దగ్గరకు కూడా వచ్చేసింది. నాయనమ్మ ముఖంలో ప్రశాంతత కనిపించగానే వెంటనే డాక్టర్కి ఫోన్ చేసింది లక్ష్మి. డాక్టర్కి ఫోన్ చేస్తుంటే డాక్టర్ ఫోన్ ఎంగేజ్ వచ్చేసరికి మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసింది. డాక్టర్ సూర్యమూర్తితో ఫోన్ మాట్లాడుతుంటే వేరే కాల్ వచ్చినట్టు చూపిస్తుంది. అంకుల్, అర్జెంట్ కాల్ వస్తుంది, మీకు ఒక 2 నిమిషాల తర్వాత కాల్ చేస్తాను అంటూ సూర్యమూర్తి గారు కాల్ కట్ చేసి వెంటనే లక్ష్మి కాల్ లిఫ్ట్ చేశారు. హలో డాక్టర్ గారు, మా నాయనమ్మకు నిన్నట్లానే మళ్ళీ అయ్యింది అని ఎక్కిళ్ళు వస్తుంటే ఆపుకుంటూ ఏడుస్తూనే చెప్తుంది. పర్వాలేదమ్మా, ఆమె ఇప్పుడు హాస్పిటల్ దగ్గరలోనే ఉంది కదా, తనను కాపాడటానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను అని చెప్తున్నాడు డాక్టర్. డాక్టర్ కాల్ మాట్లాడుతూనే ఐసీయూలో అన్ని ఎక్విప్మెంట్లు చెక్ చేసి ఎల్లమ్మకు కావాల్సినవి అమర్స్తున్నాడు డాక్టర్. ఐసీయూ సెట్ చేసి 5 నిమిషాల్లోపు ఎల్లమ్మని తీసుకొని వచ్చారు. డాక్టర్ ఐసీయూలో అడ్మిట్ చేసి తనకు అన్ని టెస్టులు చేస్తున్నాడు. మరి ఎల్లమ్మకు డాక్టర్ గారు హార్ట్ ఆపరేషన్ చేస్తారా? సూర్యనారాయణ గారు లక్ష్మీ నాయనమ్మకు
ఆపరేషన్ చేయించడానికి డబ్బులు ఇచ్చి లక్ష్మి వాళ్ళ నాయనమ్మ ప్రాణాన్ని కాపాడతాడా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.